హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. యాక్చువల్గా నేను వ్లాగ్స్ కూడా చేస్తున్నా, ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నేను రిలేటెడ్ వీడియోలో షార్ట్స్ వీడియోలో పెడుతున్నా. అండ్ చికెన్ పకోడీ రెసిపీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ కోసం అని తెచ్చుకున్నాము. పీసెస్ ఎప్పుడైనా చికెన్ పకోడీకి చాలా చిన్నగా ఉండాలి. సో దానికి కొంచెం ఫస్ట్ పసుపు ఇంకా లెమన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వాష్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ లెమన్ యూజ్ చేసి వాష్ చేస్తే కొంచెం స్మెల్ ఎక్కువ రాదు. సో అది ఎంత మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే స్పెషల్గా మసాలాలు వేసినప్పుడు ఒకసారి సాల్ట్ అవి వేసినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. సో ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా మనకి ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఎంత మ్యాగ్నెట్ అయితే అది టేస్ట్ అంత బాగా వస్తుంది. నేను ఇక్కడ ఏంటంటే బియ్యం పిండి ఇంకా శనగపిండి రెండు మాత్రమే యూజ్ చేసిన. యాక్చువల్గా నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు, సో అందుకని చెప్పి ఇది యాడ్ చేసుకున్నాం. మనకు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత శనగపిండి అయితే తక్కువ క్వాంటిటీయే యూజ్ చేసుకోవాలి, లేకపోతే పీస్ అంత టేస్ట్ అనిపించదు. ఎక్కువ యూజ్ చేస్తే చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇంకా శనగపిండి అంతా యూజ్ చేస్తే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అంతా అదే వస్తుంది, పీస్ ఫ్లేవర్ రాకుండా అదే ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్న పాప ఉందని చెప్పి చిల్లీ యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ కానివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు మ్యాగ్నెట్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా ఆయిల్ క్వాంటిటీ అయితే మీకు ఎంత ఆయిల్లో కావాలనుకుంటే అంత యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ బెటర్ ఉండకపోవడమే బాగుంటుంది టేస్ట్. సో ఇది ఫైనల్గా చికెన్ పకోడీ రెసిపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ నా రెగ్యులర్ వ్లాగ్స్ కూడా పెట్టాలి. సో చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడ పీస్ కూడా బాగానే ఉడికింది. మనకి క్వాంటిటీ ఆయిల్తో పాటు ఉడుకుతుంది. థ్యాంక్ యూ.